తల్లిదండ్రులు జన్మనిస్తే మనకి చిన్నప్పటి నుంచి గురువులు ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. అంటే లాస్ట్ టైం బాగా సౌండ్ వచ్చింది సార్. ప్రతి మానవుడు మానవ జన్మ తీసుకోగానే తల్లిదండ్రులు, గురువులు మన మొదటి పూజనీయులుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి గురువులని ఎంతో గౌరవిస్తూ జీవించటం గురించి మనం తెలుసుకుంటాం. అయితే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవిత ప్రమాణాలని, లక్ష్యాలను, ముఖ్యమైన ఎన్నిటోనూ మనకి అందిస్తారు. ప్రతి అంశంలో తల్లిదండ్రులు మనల్ని సరిచేసేటువంటి అంతటి జ్ఞానాన్ని మనకి అందరూ అందించలేకపోవచ్చు. ప్రకృతి సహజంగా మనం జన్మ తీసుకుంటాం. కానీ గురువులు చిన్నప్పటి నుంచి కూడా, స్కూల్ వయసు నుంచి కూడా మనల్ని ఎన్నో విధాలుగా సరిచేస్తూ మనకి ఒక దిశ నిర్దేశం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇదంతా కూడా మనకి ప్రాపంచికంగా ఎదగడానికి, మనం ఒక స్థాయిని అందుకోవడానికి, మనకు ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఎదిగే క్రమంలో ఉపయోగపడుతుంది. సార్ చెప్పినట్టు అదృష్టం ఏంటంటే మనం 300 నుంచి 350 జన్మలను దాటి ఈ ఆధ్యాత్మికమైన ఈ రంగంలో ప్రవేశించటం. ముఖ్యంగా మనం ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా కూడా పుస్తకాల రూపంలో, సందేశాల రూపంలో గురువులు చెప్పే ఎన్నో విషయాలని మనం తెలుసుకుని వాటిని కొన్నిటిని ఆచరిస్తాం, కొన్నిటిని విని వదిలేస్తాం. కానీ మన అదృష్టం కొద్దీ మనకి లైవ్ గురువులుగా మన కళ్ళ ముందు మనల్ని ఎన్నిటినో సరిచేస్తూ, మనలో కౌశల్యాన్ని బయటకు తీస్తూ, నైపుణ్యాలను బయటకు తీస్తూ, మన ఎదుగుదలకి ఎంతో శ్రమిస్తూ సార్ చెప్పారు. ఇప్పుడు నిజామాబాద్ పత్ని సార్ జన్మించిన జన్మస్థలం కాబట్టి ఇక్కడ అందరినీ కూడా జ్ఞానులుగా తయారు చేస్తూ సార్ తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. అటువంటి సమయంలో మరి మనం ఎంత కృషి చేయాలి, మనం ఎంత తెలుసుకోవాలి, మనం ఎంత ఈ విషయాన్ని మన భుజాల మీద ఉందని ఎంతగా గమనించుకుని ఎరుకతో ఉండాలి అనేది సార్ ఈరోజు గుర్తు చేసినట్లుగా అనిపించింది. రోజు సార్ తపన జూమ్లో వింటూ ఉంటే హృదయం పొంగిపోతుంది. అసలు ఒక్కొక్క రోజు సార్ని జూమ్లోనే చూస్తాం, ఇలా లైవ్గా కాదు. సార్ని జూమ్లో మనం ఒక భౌతికంగా కాకపోయినా దూరంగా మనం జూమ్లో చూసిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సార్ చెప్తున్న విషయాలు హృదయాన్ని అంతగా కదిలించి వేస్తాయి. ఇదంతా సార్ తపన. మనల్ని అందరినీ, ఇంతమంది బిడ్డల్ని, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది బిడ్డల్ని ఆయనకు అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి వచ్చి మనల్ని జ్ఞానులుగా తయారు చేయాలని. దీనివల్ల సార్కి ఏమైనా ఉపయోగమా? మన ఉపయోగాన్ని, మనల్ని ఇంతగా నిలబెట్టాలని సార్ తపన పడుతూ ఉంటే మనలో సార్ ఒక్కసారి గట్టిగా బెదిరిస్తే మనం ఏమైపోతున్నాం? కుంచుకుపోతున్నాం. సారు సరిచేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తే మన ఎదుగుదల అక్కడ మొదలవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలా వరకు
సార్ బెదిరిస్తున్నారు, సార్ గట్టిగా చెప్తారు, తిడతారు అనుకుంటున్నాం. కానీ ఇదే విషయాన్ని సారు సరి చేస్తున్నారు. ఇంత సానుకూల దృక్పథం మనకు వస్తే మన ఎదుగుదల ఒక్క ఆధ్యాత్మిక రంగంలోనే కాదండి, కుటుంబంలో కూడా, సమాజంలో కూడా, పని చేస్తున్నటువంటి వాతావరణంలో కూడా, ప్రతి దగ్గర కూడా మన ఎరుక మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది. ఇది నాకు ఇంటి దగ్గరే మొదలవుతుంది. నేను ఈ ధ్యానానికి రాకన్నా ముందు నాకు చాలా కోపం ఉండేది. అసలు మాట అనకుండా వదిలేదాన్ని కాదు ఎవరిని కూడా. నాకేదైనా చిన్న సమస్య వస్తే దాన్ని గట్టిగా మాట్లాడడంతో పరిష్కరించుకుంటాము. అనగలిగే శక్తి నా దగ్గర ఉంది అన్నట్టుగా మాట్లాడేదాన్ని. ఈవెన్ చూద్దాము, తల్లిని చూస్తే ఇంట్లో చాలా వరకు ఎంత పెద్దవాళ్ళమైనా, మనకి 50 సంవత్సరాలు వచ్చినా మన తల్లి ఏదైనా చెప్తుంటే ఉండి ఏమంటాం, నీకేం తెలుసులేమో, మేము కూడా పనిచేస్తున్నాం, సమాజంలో మేము కూడా ఎన్నో బాధ్యతల్లో ఉన్నాం, నేను ఇంట్లో నా కుటుంబ పరిస్థితి నేను సమర్థించుకోవట్లేదా, నువ్వేంటి ప్రతిదాన్ని చెప్తావు అంటాము. ఎంత సింపుల్గా అనేస్తాం. అదే తల్లి మన నుండి వేరైపోయి భౌతికంగా దూరం అయిపోయిన రోజున మనసు ప్రతి విషయానికి అల్లాడిపోతుంది. అమ్మ ఉంటే ఎన్నిటినో సరి చేస్తుంది కదా. ఎంత చదువుకొని తల్లైనా, ఏమీ తెలియకపోయినా బిడ్డలను సరిచేయడంలో చాలా వరకు తల్లి పాత్ర గొప్పగా ఉంటుంది. అదే ఆ తల్లి ధ్యాని అయితే